హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా ఏం కావాలో చూద్దాం. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్, అలాగే అల్లం, చున్నులపై కూడా తీసుకుందాం. కొద్దిగా సరిపడినంత కారపొడి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి, జీరా పొడి తీసుకోండి. కావాల్సినంత సాల్ట్ కూడా తీసుకోండి. మీకు ఎంత పడితే అంత, నచ్చితే అంత వేసుకోవచ్చు రుచికి తగ్గట్లు. అట్లా అయితే నేను ఎగ్స్ కూడా తీసుకున్నాను అండి. 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇది కొబ్బరి తురుము అండి. కొబ్బరి తురుము కూడా తీసుకొని ముందే పెట్టుకోండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వీటిలో ఆయిల్లో వేసేసేయండి. డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేపేయండి. కొద్దిగా వేగిన తర్వాత 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయండి. పచ్చిమిర్చి వేసినమ్మటే 1 నిమిషం ఆగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి అవి లైట్గా వేపండి. చాలు, 3 నిమిషాలు వేపితే చాలు. వీటిని 3 నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా మనం ముందైతే మాడిపోతాయని పప్పు దినుసు వచ్చేసి తర్వాత వేసామండి. మీరు ముందైనా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి పేస్టు. ఇప్పుడే ఫ్రెష్గా నూరింది అయితే వేసుకోండి. అది పచ్చి వాసన పోయిన వెంటనే మీరు క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. క్యాప్సికమ్ వేసిన 3 నిమిషాల తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. టమాటాల్లోండి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలేదాకా మీరు నిదానంగా తిప్పుకుంటా 5 నిమిషాలు అయితే మీరు ఆయిల్ పైకి తేలేదాకా అయితే ఉంచండి. కాస్త తర్వాత 3 నిమిషాల తర్వాత కసూరి మెంతి కూడా వేసుకోండి. తర్వాత మీకు సరిపడినంత సాల్ట్ అయితే తీసుకొని దాంట్లో వేసుకోండి. మీ రుచికి తగినట్లు వేసేసుకోండి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటే పర్లేదు, లేదంటే ఇప్పుడు కొద్దిగా తర్వాత కొద్దిగా వేసుకోండి. కొద్దిగా కారం కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నా అండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చిటికెడు అయితే పసుపు కూడా వేసుకోండి. మీకు మంచి సువాసన వస్తుందండి. చికెన్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లానే ఉన్న తర్వాత ధనియాల పొడి కూడా లైట్గా వేసుకోండి. జీలకర్ర పొడి కూడా ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మీరు వీటిని కొద్దిగా అయితే దాని తర్వాత మీరు తిప్పుకోండి. లైట్గా మొత్తం కర్రీ మొత్తం కలిసేలాగా నిదానంగా తిప్పుకోండి. మొత్తం తిప్పేసుకొని అట్లాగా ఆయిల్లో వేగుతూ ఉంటుందండి. మసాలా మనం వేసిన కారం, ఉప్పు అయితే మొత్తం పడుతుందండి. తర్వాత కావాల్సినంత నీరు అయితే పోసుకోండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ అయితే పోసాండి. అంటే అవి చిన్న గ్లాసులు అండి. చిన్న గ్లాసులు కాబట్టి తక్కువ పడుతుంది. మీరు కూడా చాలా తక్కువగానే పోసుకోండి వాటర్ అయితే. ఇట్లాగా మరిగి కాగిన తర్వాత 5 నిమిషాల తర్వాత మీరు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని తిప్పేసుకోండి. నెక్స్ట్ ఏం లేదండి, ఇంకా గుడ్లు వేసేయటమే అండి. మీరు గుడ్లు మొత్తం వేసేసుకోండి. లైట్గా అవి చెదరకుండా జాగ్రత్తగా నిదానంగా తిప్పుకోండి. అవి కూరలో మొత్తం మునిగేలాగా చూసుకోండి. మసాలా బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి గుడ్లకైతే. ఇవి హాఫ్ గుడ్లు కూడా వేసేసుకుంటున్నాను అండి నేను. ఈ మొత్తం వేసేసుకొని ఆయిల్ మధ్యలో అయితే ఒకసారి మీరు మూత పెడతా ఉండండి. 3 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. కసూరి మెంతి, పుదీనా కూడా నేను చల్లుతున్నాను అండి. అంతే అండి, అయిపోయింది. సింపుల్గా వేడి అన్నంలో మీరు ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వర్షానికి ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వంట రాని వారు కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇది చేసుకొని మనం తినేయచ్చు. హాఫ్ అన్ అవర్లో ఈ కూర అయితే అయిపోతుందండి. నిదానంగా లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకుంటా నిదానంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.